హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్టడీ వెల్. నేను మీ లక్ష్మీ మేడంని. ఈరోజు నేనేంటి అంటే డేటా వేర్‌హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ చెప్తున్నాను. నిన్న ప్రీవియస్ వీడియోలో నేనేం చెప్పానంటే అసలు డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి? దానిలో ఉన్న టైప్స్ ఏంటి? వాటిని ఎలా యూజ్ చేస్తామనే దానికోసం నేను చెప్పాను. ఇప్పుడేంటి అంటే నేను డేటా వేర్‌హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ చెప్తున్నాను. ఇక డేటా వేర్‌హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అంటే ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే బేసిక్‌గా మనకి బాటమ్ నుంచి టాప్ వరకు. అంటే ఇక్కడ బాటమ్ స్థాయి నుంచి ఈ బాటమ్ నుంచి మనకి టాప్ వరకు అసలు ఏం జరుగుతుంది డేటా వేర్‌హౌస్‌లో. ఈ డేటా వేర్‌హౌస్‌లో ఏం జరుగుతుందనేది స్టెప్ బై స్టెప్ యాక్సెస్ అనేది జరుగుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ యాక్సెస్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఎన్ని స్టెప్స్ మధ్య జరుగుతుంది అనేది మనకి కాన్సెప్ట్. సో, ఇక్కడ ఏంటంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఇందులో ఏంటి అంటే నేను టాప్ నుంచి ఒకసారి చెప్తాను. మళ్ళీ బాటమ్ నుంచి కూడా మళ్ళీ అగైన్ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్టు మనకి ఒక డేటా అనేది మనకి విజువలైజ్ అవుతుంది. విజువలైజ్ అవుతుంది అంటే స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ ద టాప్ లేయర్. ఈ విజువలైజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ రూపంలో మన డేటాననేది మనం విజువలైజ్ చేస్తున్నాం. ఎలా చేస్తాము? క్వరీ ఇచ్చిన తర్వాత రిపోర్ట్స్ రూపంలాగన్నా చేస్తాము. ఎనాలిసిస్ ఫార్మాట్‌లో అయినా చేస్తాము. లేదా డేటా మైనింగ్ ఓరియెంటెడ్‌గా అయినా మనం చేస్తాం. అసలు ఈ రకంగా డేటా పైకి రావాలి అనంటే ఎవరు సపోర్ట్ చేయాలి? ఏ రకమైన అవుట్‌పుట్ అనేది బయటకొస్తుంది? అట్ ద సేమ్ టైమ్ ఏ ఏరియాస్ నుంచి మనకి డేటా అనేది బయటకొస్తుంది? ఈ డేటా బయటకి రావాలి అనంటే మనం అసలు ప్రీవియస్‌గా డేటాని ఎక్కడ స్టోర్ చేసాం? ఎక్కడెక్కడి నుంచి డేటాని తీసుకొస్తే మనకి మైనింగ్ ఓరియెంటెడ్‌గా డేటాని బయటకిస్తుంది అనేది నేను చెప్తున్న క్లాస్. సో, ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ పార్ట్ వచ్చేసి ఏంటంటే డేటా పార్ట్. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే డేటా వేర్‌హౌస్. దిస్ ఈస్ ద బాటమ్ లేయర్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ బాటమ్ లేయర్. ఈ బాటమ్ లేయర్‌లో ఏం చేస్తాము? నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఒలాప్ సర్వర్ మిడిల్ టైర్. ఇదేంటంటే ఒలాప్ సర్వర్. ఈ ఒలాప్ సర్వర్ ఏంటంటే మిడిల్ టైర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ టాప్ లేయర్‌కొచ్చేసరికి ఏం చేస్తున్నాం? ఫ్రంట్ ఎండ్ టూల్స్ అంటున్నాం. సో, ఈ టాప్ లేయర్ వర్కౌట్ అవ్వాలి అనంటే మనం చేయాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ అసలు ఇక్కడ ఏం చేస్తాము? ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే తప్ప ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మనం ఏంటి అంటే యాక్చువల్‌గా మనం డేటాని తీసుకొస్తున్నాం కదా! ఈవెన్ దో ల్యాబ్ చేసినప్పుడు కూడా వెకా టూల్‌లో ఒక సోర్స్‌లో నుంచి డేటాని మనం తెచ్చుకుంటాం. అంటే సి కోలన్‌లోకెళ్ళి, వెకాలోకెళ్ళి, డేటాలోకి వెళ్ళి మనకి కావాల్సిన ఎగ్జిస్టింగ్ డేటాని డేటా సెట్‌లో నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏంటి అంటే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఎక్స్‌టర్నల్ నెక్స్ట్ మన నెక్స్ట్ ఆపరేషనల్ డేటా అని మాట్లాడుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ డేటా మార్ట్ అని కూడా మాట్లాడుకున్నాం కదా! సో, మనం ఈ డేటాని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే ఫ్రమ్ ఎక్స్‌టర్నల్ సోర్సెస్. ఏదో ఒక ఎక్స్‌టర్నల్ సోర్సెస్‌లో నుంచి తెచ్చుకుంటాము. ఆపరేషనల్ సోర్సెస్‌లో నుంచి తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచైనా డేటా అనేది మనం తీసుకొస్తాము. పోయి ఈ డేటా ఏమవుతుందంటే ఫస్ట్ లేయర్‌కి ఎలా తీసుకొస్తుంది? ఇదంతా కూడా ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. దీన్ని వేరియస్ సోర్సెస్ అనమాట. డేటాబేస్ నుంచి తెస్తాను, డేటా వేర్‌హౌస్ నుంచి తెస్తాను, లేదా వేరే సోర్సెస్ నుంచి తీసుకొస్తాము. ఈ తీసుకొచ్చే అంతటిని మనం ఏమంటున్నామంటే డేటా అంటున్నాం. ఈ తీసుకొచ్చేటప్పుడు ఏంటి అంటే డేటా మొత్తం ఫస్ట్ బాటమ్ లేయర్‌కి వెళ్ళాలి అనంటే ఎలా వెళ్తోంది? అంటే ఇక్కడ చూడండి. ఇవన్నీ మనకి డేటా ప్రీ ప్రాసెసింగ్ మెథడ్స్‌లో అయిపోయినియి. ఎక్స్ట్రాక్ట్ ద డేటా, క్లీనింగ్ ద డేటా, ట్రాన్స్‌ఫర్మేషన్ ద డేటా, లోడ్ ద డేటా అండ్ రిఫ్రెష్ ద డేటా. ఇక్కడ ఏం చేస్తున్నాం? డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ మెథడ్స్ ద్వారా ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటాము. క్లీనింగ్ అంటే ఏంటి? ఇందులో నాయిసీ డేటాని రెడ్యూస్ చేస్తాము. రిపీటెడ్ డేటా, డూప్లికేషన్ డేటా ఏది ఉన్నా మనం క్లియర్ చేసేస్తాము. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం చేస్తాం దాన్ని వన్ ఫైల్ నుంచి అనదర్ ఫైల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఫైల్ ఫార్మాట్స్‌ని బేస్ చేసుకొని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాము. కావాల్సిన డేటాని లోడ్ చేసుకుంటాం. సో, ఎప్పటికప్పుడు అది రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఇదొకటి కాన్సెప్ట్. ఇక్కడే సేమ్ మనం చెప్పుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ డేటా
విచ్ క్యూబ్ మనం ఏంటైతే చేస్తున్నామో మెటా డేటా రిపాజిటరీ అంటాము. డేటా కోసం డేటా తెలియచేస్తూ ఉంటుందన్నమాట ఇందులో. ఏ డేటా ఉందో దాని డేటా యొక్క టైప్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటాని ఇందులో మెయింటైన్ చేస్తున్నాం అనే టైప్‌ని మెయింటైన్ చేస్తాం. సో, ఇలా చేసేటప్పుడు ఏంటి అంటే మానిటరింగ్ అన్నా చేసుకుంటాం. మానిటరింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఏం చేస్తున్నాం, డేటా వేర్ హౌస్‌లోకి స్టోర్ చేసుకుంటాం, లేదా డేటా మార్ట్‌లో కన్నా స్టోర్ చేసుకుంటాం. డేటా మార్ట్ అంటే మీరు ఈ పిక్చర్‌ని అబ్జర్వ్ చేస్తే ఏ పార్ట్‌కి ఆ పార్ట్, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఉందో చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ సేల్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ అని రాసుకున్నాను. ఒక పార్ట్, సబ్ పార్ట్. మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రొడక్ట్ కోసం రాసుకున్నాం. ఏదో పర్చేజ్ ఐటెమ్ మెయింటైన్ చేస్తాం. సో, ఇయన్నీ ఏంటంటే ఈ డేటా మార్ట్ అనేది సబ్ పార్ట్ ఆఫ్ ద డేటా. ఈ డేటానంతటిని ఏం చేస్తున్నామంటే డేటా వేర్ హౌస్‌లో నుంచి మనం ఈ డేటా అంతటిని మళ్ళీ స్టోరేజ్ ప్రొసీజర్‌లోకి తీసుకెళ్తున్నాం కదా! ఈ స్టోర్ చేసే దాన్ని ఏమంటామంటే ఒలాప్ సర్వర్స్ అంటాం. ఇది మిడిల్ టైర్ మాత్రం. ఇది మిడిల్ టైర్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డాటెడ్ లైన్స్‌తో డ్రా చేశాను చూడండి. ఏ పార్ట్‌కి ఆ పార్టు. అసలు ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఎక్కడా కూడా క్లారిటీ లేని డేటా. అసలు దీన్ని ఏమి నాయిస్‌ని రెడ్యూస్ చేయలేదు. ఏమీ చేయలేదు. రిసీవ్ చేసుకుంటున్న డేటా. రిసీవ్ అయ్యి అప్పర్ లేయర్‌కి పంపిస్తున్నప్పుడు అంటే డేటా లేయర్ నుంచి మనకి ఇక్కడ బాటమ్ లేయర్‌కి పంపిస్తున్నప్పుడు ఏం చేస్తోంది? ఈ ప్రాసెస్ అంతా చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం ఇదంతా చేసిన తర్వాత పై లేయర్‌కి పంపిస్తుంది. పై లేయర్‌కి పంపిస్తుంది అంటే ఈ లేయర్‌లో జరిగేదేంటంటే ఆన్‌లైన్ ఎనలిటికల్ ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుంది అంటే డేటాని మనం మల్టీ డైమెన్షనల్‌గా డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడికొచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ డేటా. ఈ మల్టీ డైమెన్షనల్ డేటా అనేది మనం స్టోర్ చేస్తున్నాము అనంటే ఇప్పుడు చూడండి ఇది రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్స్‌లో మల్టిపుల్ డేటా. ఇక్కడ నేనేం చేస్తానంటే నంబర్ ఆఫ్ డేటాబేసెస్‌ని నేను స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే టేబుల్ 1, ఇది టేబుల్ 2, ఇది టేబుల్ 3 అలా ఇక్కడంతా నేనేం చేస్తాను లొకేషన్స్ అన్నీ ప్లేస్ చేసుకుంటాను. అమెరికా, ఇండియా, పాకిస్తాను ఇలా రకరకాలుగా చేస్తాను. సో, మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఏం చేస్తానంటే ఒక్కొక్కరికి సంబంధించిన ఒక్కొక్క డేటా అనేది మెయింటైన్ చేస్తాను. సో, ఒకేసారి నేనేం చేస్తున్నానంటే మల్టీ డైమెన్షనల్‌గా డేటాననేది స్టోర్ చేస్తున్నాను. ఈ మల్టీ డైమెన్షనల్‌గా డేటాను స్టోర్ చేస్తున్నానంటే నేనిక్కడ ఏంటంటే సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ డేటా నేనిక్కడ మెయింటైన్ చేస్తున్నానో, ఈ మెయింటైన్ చేసిన డేటాని మల్టీ డైమెన్షనల్ డేటా నేను స్టోర్ చేశాను కదా! ఈ స్టోర్ చేసిన డేటాని త్రూ అవుట్‌పుట్ టాప్ లేయర్‌లోకి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇదేంటంటే త్రూ అవుట్‌పుట్ వాట్ వి కెన్ డూ ఆన్ హియర్. సో, త్రూ అవుట్‌పుట్ దే కెన్ గెట్ ద రిజల్ట్. ఇక్కడ ఏమవుతుంది క్వెరీ రిపోర్ట్ అనేది రిజల్ట్స్‌ని వెయిట్ చేస్తుంది. అది చార్ట్ రూపంలో అన్నా ఉండొచ్చు. బార్ మోడల్ పై ఇలాగైనా ఎనాలిసిస్ వైజ్ ఉండొచ్చు. లేదా ఎనలాగ్ డిజిట్ ప్రాసెసింగ్‌లో అన్నా సరే మనకి సర్క్యూట్ ఓరియెంటెడ్‌గానే ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే టాప్ లేయర్ అనేసరికి ఫ్రంట్ ఎండ్ టూల్ ఎదురుగా కనిపించే ప్రాసెస్. బ్యాక్ ఎండ్ అంతా ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఈ ఆర్కిటెక్చర్. ఇదేంటి ఒలాప్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ ఆన్‌లైన్ ఎనలిటికల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తాము ఎలా మల్టీ డైమెన్షనల్‌గా స్టోర్ చేస్తున్నాం అనేది మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అసలు ఒక్కొక్క లేయర్‌లోని ఏం చేస్తాము. యాక్చువల్‌గా ఇదేంటి అంటే టాప్ లేయర్. టాప్ లేయర్‌లో ఏం చేస్తాం ఫర్ అనలైజింగ్ ద రిజల్ట్. రిజల్ట్ ఏమైతే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్‌ని ఇది డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఒలాప్ సర్వర్ ఏం చేస్తుందంటే మెయింటైన్ ద మల్టీ డైమెన్షనల్ డేటా. ఏమైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఒక్కొక్క రోలో ఒక డేటా, కాలమ్‌లో ఒక టైప్ ఆఫ్ డేటా ఇట్లా మాట్లాడుకున్నాం కదా! సో, మెయింటైన్ మల్టీ డేటా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బాటమ్ యూజర్. ఈ బాటమ్ దగ్గరికొచ్చేసరికి అంటే స్టోరింగ్ ద డేటా. ఎలా స్టోర్ చేస్తుంది డేటాని? స్టోరింగ్ ద డేటా. ఈ డేటాని చూడండి స్టోర్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి డేటా వచ్చింది, ఆ డేటాని మాత్రమే అది మనకి స్టోర్ చేయడం కోసం బాటమ్ లేయర్. ఈ బాటమ్ లేయర్‌లో ఏంటి అంటే ఈదర్ మానిటరింగ్‌గా గానీ, అడ్మినిస్ట్రేషన్‌లో గానీ, లేదా డేటా వేర్ హౌస్‌లో గానీ, లేదా డేటా మార్ట్స్ అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ డేటాని విడదీసుకొని స్టోర్ చేయటం అనమాట. సో, అలాగన్నా చెయ్యొచ్చు. అలా చెయ్యాలి అంటే మళ్ళీ కింద నుంచి గనక మనం చూసినట్లయితే, కింద నుంచి గనక ఇదిగో చూడండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ రకంగా చూసినట్లయితే
ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఫస్ట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. చేసిన తర్వాత స్టోరింగ్ ద డేటా. ఏదో ఒక లొకేషన్‌లో బాటమ్ లేయర్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసిన డేటాని మల్టీ డైమెన్షనల్ డేటాలోకి రిప్రజెంట్ చేస్తాం. ఈ మల్టీ డైమెన్షనల్ డేటాలోంచి రిప్రజెంట్ అయ్యింది కాస్త అనలైజింగ్ రూల్స్‌లోకి వెళ్తుంది. సో స్టూడెంట్స్, ఇది డేటా వేర్ హౌస్ యొక్క ఆర్కిటెక్చర్. డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్‌లో 3 టైర్స్ ఉంటాయి. అందుకే ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికంటే 3 టైర్ ఆర్కిటెక్చర్. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ కింద నుంచి బాటమ్ నుంచి పైకెళ్ళినట్లయితే ఫస్ట్ స్టెప్ మనం డేటాను వేరియస్ సోర్సెస్‌లో నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని నెక్స్ట్ సెకండ్ మిడిల్ లెవెల్‌లోకి ఫార్వర్డ్ చేయాలంటే మనం ఈ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నీ చేస్తాము. చేసిన తర్వాత డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, మల్టిపుల్‌గా వచ్చిన డేటా, సింగిల్‌గా వచ్చిన డేటాని మనం వెరిఫై చేసుకొని మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాము అంటే ఒలాప్ సర్వర్‌కి ఫార్వర్డ్ చేస్తాము. ఒలాప్ సర్వర్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే క్వరీ యొక్క రిపోర్ట్స్ని విజువలైజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ అండ్ మైనింగ్. డేటా వేర్ హౌసింగ్. సో మీ డియర్ స్టూడెంట్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.